అలానే నవీన్ గారు, మీనాక్షి గారి గురించి మాట్లాడితే ఆవిడ ఆల్రెడీ సంక్రాంతి బాక్స్ ఆఫీస్‌లో అవును. ఆవిడ ఆ టేస్ట్ రుచి చూసారు. అవును. ఇప్పుడు ఆవిడతో కలిసి వచ్చిన మీరు సేమ్ అదే ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? అసలు మీ కరెక్ట్. నాకు కాంబినేషన్స్ ఫస్ట్ ఎక్కడ? టైమ్ కదండీ. సో, యెస్. నేను చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అండ్ హ్మ్. ఈ సినిమాలో మీరు చూస్తే గనక తన క్యారెక్టర్ మేము రాస్తున్నప్పుడు కూడా చారులత క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అవును. క్యారెక్టర్. సో, ఆ క్యారెక్టర్‌ని రాయాలి, తను చేయాలి అని మా అందరికి ఉండింది. అండ్ తను చాలా రిహర్సల్స్ అవన్నీ చేసి మేము బాగా కష్టపడి చేసామనమాట. సో, హ్మ్. ఈరోజు మా సీన్స్ గాని, థియేటర్స్‌లో విజిల్స్ పడుతున్నాయంటే దానికి బాగా మేము కష్టపడ్డాం దాని వెనకాల. హ్మ్. ప్రిపరేషన్ గాని, రిహర్సల్స్ కానీ. అండ్ మా కాంబినేషన్‌కి మా కెమిస్ట్రీ చాలా బావుందని అవును. చాలామంది అవును. రియాక్ట్ అవుతున్నారు. సో, వెరీ వెరీ హ్యాపీ. అండ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటే ఇలా ఉంటుందా అనేది నాకొక ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. సో, అంటే మాకు థ్రిల్లింగ్ అనిపించిందేంటంటే ఆపరేషన్ చార్లతే కాస్త ఆపరేషన్ నా అది అది అవన్నీ అవన్నీ మనం సరే. ఓకే. స్పాయిలర్స్ చెప్పొద్దు ఓకే. గానీ, ఓకే. ఓకే. ఆపరేషన్ చార్లత సీన్స్‌కి గాని ఇప్పుడు జనరల్‌గా మీరు సినిమా చూస్తే గనక హ్మ్. ఫస్ట్ హీరో ఎంట్రీ సీన్ దగ్గర నుండి యెస్. ఆపరేషన్ చార్లత, దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో పొలిటికల్ కామెడీ, అవును. ఆ తర్వాత ఎమోషనల్ డ్రామా పార్ట్, డ్రామా పార్ట్‌కి ఎమోషనల్ సీరియస్ సీన్స్‌కి కూడా విజిల్స్ పడుతున్నాయి. సో, ఓవరాల్ సినిమా అలా ఎళ్ళిపోయిందనమాట ఆడియన్స్‌లోకి. సో, హ్మ్. అందుకు వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎంతమంది ఇండస్ట్రీ నుంచి గాని, బయట వాళ్ళు మాకు ఫోను చేసి నవీన్ గారు అసలు సంక్రాంతికి అసలు అద్దిరిపోయే సినిమా దింపారండి. హ్మ్. అసలు బెస్ట్ సినిమా దింపారు సంక్రాంతికి. చాలా రోజుల తర్వాత ఒక పర్ఫెక్ట్ కంప్లీట్ అవును. తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. మీరు ఏదన్నా చేసి మాక్సిమం థియేటర్స్ ఇంకా ఇంక్రీజ్ చేయండి, పెంచండి. మా అవును. లొకేషన్స్‌లో థియేటర్స్ లేవు. ఇక్కడ పెంచండి. మాకు 'అనగనగరాజు' కావాలని ఒక డిమాండ్ అనేది ఉంది. హ్మ్. అది చాలా చాలా హ్యాపీ. అండ్ మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఇంకా చాలా పెంచాలని ట్రై చేస్తున్నారు. సో, రాబోయే నెక్స్ట్ 2, 3 డేస్‌లో ఇంకా థియేటర్స్ పెరగాలని చాలా మంది ఇంకా చూడని వాళ్ళు ఎవరైతున్నారో వెంటనే ఎళ్లి 'అనగనగరాజు' ఈ ఫెస్టివ్‌లో డెఫినెట్‌గా లిస్ట్‌లో అయితే ఉంది. అది అది ప్రతి టాప్. ఒక్కరికి సో, అది ఉంది. అది అవును. అందరూ ఇప్పుడు మెయిన్‌గా ఇప్పుడు 'అనగనగరాజు' ఎలాంటిదంటే టాక్‌కి టికెట్లు దొరకట్లేవు. అవును. సో, ట్రూ అది. వెంటనే మీరు ఆ ఫెస్టివల్ వైబ్‌లో ఎళ్లి ఎంజాయ్ చేస్తే ఆ వైబ్ వేరే. అవును. సో, వెంటనే ఎళ్లి చూసేయాలని మా కోరిక. అలానే మీరు హుండీలు అదే ట్రైలర్‌లో చెప్పినట్టు చిన్న హుండీ పెట్టకుండా ఇక మీ సినిమాకి పెద్ద హుండీలు పెట్టించుకోండి. ఇక పెద్ద హుండీ పెట్టే టైం వచ్చిందింకా. అంత పెద్ద ఇంత హుండీ పెట్టే ఎఫెక్షన్ ఇచ్చిన టైం తర్వాత వచ్చింది. ఆడియన్స్ ఆ ఎఫెక్షన్ అంతా పెద్ద అంతే. హుండీ పెద్ద హుండీ పెట్టాల్సిందే. తప్పకుండా. అండ్ నవీన్ గారు మీ గురించి ఒకటేంటంటే, ముందు రోజు చేసేటువంటి సీన్‌కి సంబంధించి మీరు బిఫోర్ డేనే అంటే నైట్ టైమే దానికి సంబంధించి హ్యూజ్‌గా ఆలోచిస్తారు. దాన్ని ఎలా చేయాలి అనేటువంటి కాన్షియస్‌లో ఉంటారని విన్నాం. అది ఎంతవరకు నిజం? డెఫినెట్‌గా నేనసలు లాస్ట్ 2 ఇయర్స్ ముందు రోజే కాదు. సినిమా స్టార్ట్ ఒక కథని నేను సెలెక్ట్ చేసినప్పటి నుండి ఆ రిలీజ్ డే మార్నింగ్ వరకు నాకు ఆ సినిమా సీన్‌లు, ఆ సినిమా కథ, ఆ సినిమా డైలాగులు, ఆ సినిమా పెర్ఫార్మన్స్‌లు దీన్ని తప్ప నేను ఇంకేది ఆలోచించను. హ్మ్. సో, ఇది డెఫినెట్‌గా 24/7 నా మైండ్‌లో ఇదొకటే తిరుగుతుంది. దీనివల్ల నాకు చాలా తిట్లు కూడా పడతాయి ఇంట్లో వాళ్ళ నుండి. ఫంక్షన్స్‌కి రావట్లేడు, లేదా ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌కి రావట్లేడు, లేదా వేరే టాపిక్స్ గురించి నేను మాట్లాడను కూడా మాట్లాడను. పార్టీస్‌కెళ్ళను. హ్మ్. నాకు మందు, సిగరెట్ అలవాటు లేదు. పెద్దగా ఎక్కడ బయట తిరగను నేను. సో, నేను ఒక్కసారి ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత హ్మ్. ఇంకా 24/7 అదొక మిషన్. హ్మ్. నాకింక వేరే ఏది కనపడదు. ఓకే. అది అంటే అది డైరెక్టర్ గారికి కూడా మీరు ఏది కనపడకుండా చేస్తారని విన్నాం. లేదు లేదు. నిజమేనా? డైరెక్టర్ బాధ్యత వేరే. ఓకే. నా బాధ్యత వేరే. ఆయన బాధ్యత ఏంటంటే ఈ సినిమాలో నా రెస్పాన్సిబిలిటీ యాస్ ఎ రైటర్ గూడా ఉండింది. హ్మ్. సో, ఈ సినిమాలో నా బాధ్యత అదయిన తర్వాత ఇప్పుడు ఆ మెటీరియల్‌ని నా నుంచే కాదు అందరి నుంచి పెర్ఫార్మన్స్ ఎక్స్‌ట్రాక్ట్ చేయడము, హ్మ్. ఆ పెర్ఫార్మన్స్ కరెక్ట్‌గా రావడం అదంతా ఇంకా డైరెక్షన్ టీమ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేసినందువల్లనే ఈరోజు సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. అవును. యాహ్! నెక్స్ట్ కాలర్ అండి. అభి గారున్నారు. నమస్తే